ఆ రోజున ఆదాము అవ్వలు ఎందుకు తప్పిపోయారంటే దేవుడు వద్దు అన్నాడు, ఇతను చెయ్యొచ్చు అన్నాడు. ఆదామవ్వలు సైతాను మాట విన్నారు కానీ దేవుని మాట వినలా. దానికి వచ్చిన పర్యవసానం నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ప్రేమించిన వాని నోట్లో నుంచి, ప్రేమతో చేతులతో చేసుకున్న ఆ దేవుని యొక్క చేతుల నుంచి మొట్టమొదటిగా వచ్చిన మాట నువ్వు చచ్చిపోతావన్నాడు. నా స్వరూపంలో చేసుకున్న, నా పోలికగా చేసుకున్న దైవత్వం యొక్క సర్వపూర్ణత నీలో ఉంచాను. నేను ఎలా ఉన్నానో నువ్వు అలా ఉన్నావు ఆదామా, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నావు అవ్వా. నా పరిపూర్ణమైన జీవితం నీలో ఉన్నది. నువ్వు తినరావాడు చచ్చిపోతావు, నా నుంచి దూరం అయిపోతావు, నా సహవాసంలోనూ ఉండవు, నా ప్రేమను అనుభవించలేవు, నా వెలుగును చూడలేవు, నేను నీతో మాట్లాడలేను, నువ్వు ప్రార్థన చేసినా కూడా నేను వినను అన్నాడు.